తెలంగాణ రైతు సోదరులకైతే శుభవార్త అనమాట. పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోండి. తాజాగా ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ మనకి పేపర్‌కి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు న్యూస్ ఆర్టికల్‌లో అయితే మనకైతే తాజా వార్త అయితే ఇవ్వడం అయితే జరిగింది. నిన్నటి వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ వల్ల రైతు బంధు అయితే లేట్ అయింది. రైతు సోదరులు అయితే ఏం వర్రీ చెందనవసరం లేదు. ఈరోజు రైతు బంధు వచ్చేసి నేరుగా వచ్చేసి 5 ఎకరాల వరకు ఈ జిల్లాల వరకు అయితే పడుతున్నాయని చెప్పేసి మొదటి లిస్ట్ మనకైతే విడుదల చేశారనమాట. ఈరోజు ఏ జిల్లాల వారికి పడుతున్నాయని చెప్పేసి మీ అందరికీ నేను స్పష్టంగా వీడియోలో చెప్పబోతున్నాను. అమౌంట్ అనేది మీకు ఏ సమయంలోపు మీ ఖాతాలో పడుతుందని చెప్పి కూడా మీకు స్పష్టంగా వివరించి చెప్తానమాట ఈ వీడియోలో. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. వీడియో కింద మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి కామెంట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది అయితే ఎప్పుడు వస్తుందని చెప్పి చెప్తాను. అలానే ఇంకో అప్డేట్ ఏంటంటే మీరు తప్పకుండా మీది ఏ జిల్లా అని మెన్షన్ చేసేటప్పుడు మీరు ఎన్ని ఎకరాలు ఒకవేళ 3 ఎకరాలు అని చెప్పి చెప్తున్నారనుకోండి, ఆ 3 ఎకరాల భూమి సాగు చేస్తున్నారా లేదా అని చెప్పి కూడా కామెంట్ చేయండి. మనకి ఆల్రెడీ తెలుసు, మనకి ఇంతకుముందు ఏదైతే రైతు బంధు అప్పుడు కూడా మనకి సాగు చేసే భూమికే ఇచ్చారు. సేమ్ ఇప్పుడు కూడా మనకి వానాకాలం పంట కూడా సాగు చేసే భూములకే రైతు బంధు లేదా రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈరోజు మనకి మెయిన్ హెడ్లైన్స్లో ఏమని ఇచ్చారంటే, ఏవైతే మనకి రైతు బంధు డబ్బులు ఉన్నాయో ఎకరానికి 5,000 చొప్పున అవనేవి ఈరోజు నేరుగా వచ్చేసి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతున్నారో అందరికీ ఒకటేసారి అయితే ఈరోజు విడుదల చేస్తున్నామని చెప్పారనమాట. రైతు భరోసా అనేది ఈరోజు ఎకరం, 2, 3 ఎకరాల వరకే విడుదల చేస్తున్నారు. రైతు భరోసా అంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకరానికి 15,000 చొప్పున మనకైతే గవర్నమెంట్ అయితే ఇస్తానది. ఆ అమౌంట్ అనేది ఈరోజు ఎకరానికి 15,000 చొప్పున మీకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే విడుదల చేస్తున్నారనమాట. తప్పకుండా ఈ కౌలు చేసే రైతులు ఎవరైతున్నారో ఆ భూమిని అయితే సాగు చేసి అయితే ఉండాలన్నమాట. సాగు చేసే వారికి ఈసారి పైసలు అనమాట. సాగు చేయకుండా అన్న నాకు రాళ్ళు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అమౌంట్ పడతాయి అని చెప్తే మాత్రం మీకు 100% అయితే అమౌంట్ అయితే పడవన్నమాట. కేవలం సాగు చేస్తూ ఆ భూమి మీరు ఏమైనా పంటలు వేయండి, సంబంధం లేదు. కానీ ఆ భూమి మాత్రం బీడు ఉండొద్దు, సాగు చేస్తూ ఉండాలి. రాళ్ళు గుట్టలు ఇలాంటివి లేకుండా సాగు చేసే భూమి అయితే వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడతాయి. కొంతమంది వెంచర్లు వేస్తూ ఇలా ఉన్నాయి అలా భూములు, ఆ భూమి వాళ్ళకైతే పడవన్నమాట. సాగు చేస్తున్న వాళ్ళకే అమౌంట్ అయితే పడుతుంది. అయితే ఇప్పుడు ఏ సమయంలోపు అమౌంట్ పడుతుందని చెప్పొచ్చు అన్న అంటే, మీకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు అమౌంట్ అనేది మీ ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారనమాట. నిన్న పెట్టిన వీడియో కింద చాలామంది కామెంట్లు చేశారు, చాలా రెస్పాండ్ అయితే వచ్చింది ఆ వీడియోకి. సేమ్ అదేవిధంగా ఈ వీడియోను కూడా చూడండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా మీ అమౌంట్ అనేది ఈరోజు అయితే పడుతుంది. ఈరోజు రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట అలానే కొన్ని జిల్లాలకైతే ఈరోజైతే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా ఆ జిల్లాల వారికి ఈరోజు ఒక శుభవార్త అయితే అందుతుంది. అందిన వెంటనే నేను వీడియో చేసి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మీరు ఎవరికి అనవసరం లేదు. డబ్బుల విషయంలో నేను చెప్పేది ఒకటే, తప్పకుండా మీకు అమౌంట్ అనేది అయితే వస్తుంది. కాకపోతే కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే ఏదైతే మనకి ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ అనేది మొన్నటి వరకు జరిగిందనమాట. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, విడతల వారీగా 2 లక్షల రుణమాఫీ చేసుకుంటూ వచ్చారు. దానికి చాలా ప్రాసెస్ అయితే జరిగింది. అందరికీ అకౌంట్లో డబ్బులు అనేవి కూడా పడుతూనే ఉన్నాయన్నమాట. మీ ఖాతాలు చెక్ చేసుకోండి. ఒకవేళ 2 లక్షల రుణమాఫీ విషయంలో మీకు అయినా సరే డబ్బులు పడలేదు, ఏమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే దాని గురించి కూడా నేను స్పష్టంగా వీడియోలో చెప్తానమాట. మీకు ఎందుకు పడలేదు, ఒకవేళ మీకు అమౌంట్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే ఉంది కానీ అమౌంట్ అయితే రాలేదన్నా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటే, మీ యొక్క స్టేటస్ అనేది మీ భూమి పట్టా నెంబర్ చెప్తే దాన్ని బట్టి మీ లోన్ స్టేటస్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు పడతాయి అమౌంట్ అని చెప్పేసి చెక్ చేసి మీకు స్పష్టంగా నేనైతే అప్డేట్ ఇస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అందజేస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ వీడియోని మిగతా రైతు సోదరుల యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అందేలా చూడండి అనమాట. రైతు సోదరులందరికీ అయితే ఉపయోగపడుతుంది. రైతు బంధు డబ్బులు ఎవరైతే ఉన్నారో మినిమం వచ్చేసి 20 ఎకరాలకైతే ఈసారి అయితే ఇస్తున్నారనమాట. వానాకాలం పంట పోయినసారి మనకి ఏదైతే యాసంగి పంట ఉందో ఆ పంటలో వచ్చేసి కూడా మనకైతే 20 ఎకరాల వరకు ఇచ్చారు, సాగు చేసే వారికి ఇచ్చారు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు వానాకాలం పంటలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఓకే మీరు అన్నట్టుగానే 20 ఎకరాల వరకు ఇస్తాం, కాకపోతే పంట సాగు చేసే వాళ్ళకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సేమ్ అదేవిధంగా రైతు భరోసా అనేది ఈసారి మనకు తేవడం జరిగింది, అమలు చేయడం జరిగింది
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అయితే ఈ రైతు భరోసా ఎకరానికి 15,000 కౌలు రైతులకు ఇస్తామని చెప్పిందనమాట. అందరికి కాదు, కేవలం కౌలు రైతులు ఎవరైతారో వాళ్ళొక ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్‌లో మీరు ఎవరి పొలం అయితే కౌలు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నారు, వాళ్ళ పట్టా యొక్క నెంబర్ ఇలాంటివి చేసి మీ ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఆ అమౌంట్ అనేది మీకు ఆ బ్యాంక్ అకౌంట్‌లో పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇది కౌలు రైతులకి రైతు భరోసా విషయంలో. ఇంకా అలానే ఈ రైతు బంధుకైతే ఏం అవసరం లేదు. ఇంతకుముందు మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో అదే అకౌంట్‌లో ఖచ్చితంగా పడతాయన్నమాట. అలానే ఇంకో అప్డేట్ ఏందంటే మీకు ఇంకో శుభవార్త. మనకి ఈ మోడీ ప్రభుత్వం మనకి 2,000 ఏదైతే పీఎం కిసాన్ డబ్బులున్నాయో అవి కూడా మనకైతే 17వ విడత అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ డబ్బులు 2,000 అనేవి కూడా మీకు త్వరలోనే మీ ఖాతాలో అయితే జమ అవుతాయి. అవి జమ అయిన వెంటనే కూడా నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఒకసారి మీరు కావాలనుకుంటే రేపు వీడియో చేసి మీ అందరికి అప్డేట్ ఇస్తాను. లేదంటే ఈరోజు సాయంత్రం లోపు వీడియో చేసి మీకు అది ఎప్పటివరకు వచ్చాయని చెప్పేసి దాని గురించి కూడా అయితే ఒక మంచి అప్డేట్ అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఈ వీడియోని తప్పకుండా మిగతా వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.